ఎవ్రీవన్, ఎస్కే మల్టీపర్పస్కు మీకు స్వాగతం. జనరల్గా మనం స్వీట్ కార్న్ని ఉడకపెట్టుకొని తింటూ ఉంటాము, లేకపోతే ఈ విధంగా మనం అన్నిటినీ వేయించుకొని తింటూ ఉంటాము. అలా కాకుండా బటర్ మరియు గార్లిక్తో కలుపుకొని తింటే ఎంతో స్వీట్గా మరియు జ్యూసీగా ఉంటుంది. ఈరోజు మన ఛానల్లో దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం ఇలాంటిది ఒక ప్యాన్ని తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా ఈ నెయ్యి మొత్తం బాగా కరిగిన తరువాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక 10 వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగినటువంటి ఇందులో 1 కప్ పచ్చి స్వీట్ కార్న్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ పచ్చి స్వీట్ కార్న్ అంతా బాగా వేయించుకోవాలి. ఇలా మనం ఒక 5 నిమిషాల వరకు దీన్ని వేయించుకోవాల్సి ఉంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు దీన్ని బాగా మగ్గనివ్వండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకోవడం వలన బటర్ అంతా కూడా ఈ స్వీట్ కార్న్లోకి వెళ్ళి స్వీట్ కార్న్ జ్యూసీగా మరియు సాఫ్ట్గా తయారవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసి ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని అరచక్కంత నిమ్మరసాన్ని పిండుకోండి. మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని పుదీనాతోటి సర్వ్ చేసుకోండి, లేకపోతే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైనటువంటి స్వీట్ కార్న్ బటర్ తోటి మరియు గార్లిక్ తోటి రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.